లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే స్పీకర్ ఒక 5 ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేశారు. సార్ కేటీఆర్ అంటూ ఉన్నారు, సార్ వచ్చేది బై ఎలక్షన్ కాదు, కాంగ్రెస్కు బై ఎలక్షన్, దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలి అంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కేటీఆర్ సవాల్ చేశారు. దాంతోపాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో సుప్రీంకోర్టు తీర్పుతో ఓటమి భయం పట్టుకుందంటూ కూడా కమెంట్ చేశారు. సార్ కేటీఆర్ పైన మరి రేపు పార్టీ మారిన పార్టీ ఫిరాయింపు మీద సుప్రీంకోర్టు ఇప్పటికే 4 దొబ్బులు దొబ్బింది. ఎక్కడ బై ఎలక్షన్ వస్తుందని భయమా? మరి నిజంగానే నీ రేవంత్ రెడ్డి పీకి పందిరేస్తే, నిజంగానే నీ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తే తెచ్చుకో టికెట్, రా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొట్లాడు, ఎవరు గెలుస్తారో చూద్దామని చెప్పిన నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే గొప్పగా పనిచేస్తే, నిజంగానే నీ 6 గ్యారెంటీలు అమలైపోతే, నిజంగానే మొత్తం సుభిక్షమైపోతే హైదరాబాద్ మహానగరం, పేదలందరూ సంతోషంగా ఉంటే దా తెలుసుకుందాం, దా 10 మందితో రాజీనామా పెట్టి ఎవరెల్లో దూద్ కా దూద్ పానీ కా పానీ రాజకీయ చూసుకుంటూ అయిపోతుంది. రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రజలు డిసైడ్ చేస్తారు. బై ఎలక్షన్ వస్తుంది. మరి రేపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం జరగబోతోంది సార్? తెలంగాణలో బై ఎలక్షన్స్ వస్తాయా? అంటే స్పెక్యులేషన్ ఎవరు చేయలేము. ఇప్పటికైతే స్పీకర్ నోటీసులకు ఎమ్మెల్యేలు సమాధానాలు ఇంకా ఇచ్చినట్లేరు. సో వారు మేము ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే, మేము పార్టీదే మారలేదు అని ఇస్తారని కూడా ఒక పేపర్లో వచ్చింది. వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? నోటీసు మేము పార్టీ మారాము అని చెప్తే దే స్టాండ్ డిస్క్వాలిఫైడ్. స్పీకర్ దగ్గర ఆప్షన్ కూడా ఉండదు. సో దే స్టాండ్ డిస్క్వాలిఫైడ్ మేము పార్టీ మారాము అంటే. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్లా 2 కారణాల రీత్యా ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఒక పార్టీ తరఫున ఎన్నికైతే డిస్క్వాలిఫై అవుతాడు, అంటే సభ్యత్వాన్ని కోల్పోతాడు. ఆ 2 ఒకటి విప్ ధిక్కరిస్తే, విప్ను కనుక వైలేట్ చేస్తే, ఫాలో కాకపోతే. రెండవది వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ద పార్టీ. అసలు పార్టీకి రాజీనామా చేయాల్సిన అవసరం కూడా లేదు. స్వచ్ఛందంగా పార్టీకి సభ్యత్వాన్ని వదులుకున్నట్లయితే అని వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అన్నది. వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అంటే ఏంటి? కొన్ని రకాల చర్యలు కూడా వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ కిందకు వస్తుంది అని సుప్రీంకోర్టు గతంలో తీర్పులు కూడా చెప్పింది. అందువల్ల ఉదాహరణకు ఒక ఎమ్మెల్యేలు కనుక, ఒక పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళి గవర్నర్ దగ్గర మేము మా పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదు అన్నారనుకోండి, అది డెఫినెట్గా పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు అవుతుంది. సో ఇప్పుడు దాన నాగేందర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశాడు. మరి అది వాలంటరీలీ గివింగ్ ద మెంబర్షిప్ కాదా? ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీ తరఫున ఏకంగా ఎంపీగానే పోటీ చేస్తే అది క్లియర్ కేస్ ఆఫ్ వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అవుతుంది. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే, మీరు శాసనసభ రికార్డుల్లో కూడా మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నాం, ఇప్పుడు కూడా మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే అని క్లెయిమ్ చేసుకుంటారు అని ఒక వార్త. చేసుకుంటే దాన్ని స్పీకర్ ఆమోదించి పార్టీ ఫిరాయింపే జరగలేదు కనుక డిస్క్వాలిఫికేషన్ ప్రశ్నే ఉత్పన్నం కాదు అని స్టాండ్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అప్పుడు స్పీకర్ ఒకసారి స్టాండ్ తీసుకుంటే మళ్ళీ కోర్టుకు వెళ్ళచ్చు. ఎందుకంటే స్పీకర్ స్టాండ్ తీసుకోకముందు కోర్టుకు వెళ్ళరాదు, కానీ తీసుకున్న తర్వాత ఇది లీగాలిటీ కాదా, స్పీకర్ నిర్ణయము లీగల్గా కాదా అనేది కోర్టులు చూడొచ్చు. చూసినప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు సదరు ఎమ్మెల్యే మేము పార్టీ మారలేదంటాడు, స్పీకర్ కూడా నిజమే, వాళ్ళు చెప్పింది నిజమే, పార్టీ మారలేదు అంటున్నాడు. సో మరి వాళ్ళు పార్టీ మారినరా లేదా అని కోర్టులు ఎట్లా డిసైడ్ చేస్తాయి? ఒక దాన నాగేందర్ విషయంలో స్కోప్ ఉంది, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా కూడా పోటీ చేశాడు కనుక అది వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీగా పరిగణించవచ్చు. ఇక మిగతా ఎమ్మెల్యేల విషయంలో ఏముంది? వాళ్ళు బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీకి హాజరయ్యారా, బీజేపీ లెజిస్లేచర్ పార్టీకి హాజరయ్యారా, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి హాజరయ్యారా? అందుకే ఈ మధ్య కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో కూడా హాజరవుతలేరు అని అన్నారు. సో కండువా కప్పుకున్నారంటే ఆ కండువా ఏంటి? సో కండువా కప్పుకోవడం వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ కిందకి వస్తుందా? లేదు సొంత పార్టీని విమర్శిస్తే అది వాలంటరీలీ గివింగ్ ద మెంబర్షిప్ వస్తుందని అనుకోను. అలా వచ్చుంటే రఘురామకృష్ణరాజును వైసీపీ ఎప్పుడో డిస్క్వాలిఫై చేయించుకునేది, కానీ అలా వస్తుందని అనుకోను, వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అని. సో ఇప్పుడు ఏంటి మార్గం?
అనేది ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్టే. అప్పుడు బీఆర్ఎస్ ఏం చేయవచ్చు, దానికో పరిష్కారం ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు అని నోటీసులకు జవాబిచ్చి స్పీకర్ కూడా వారి జవాబును ఆమోదించి సుప్రీంకోర్టు ఏమీ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారనుకుందాం. సుప్రీంకోర్టు మరి వాళ్ళ పార్టీ మారలేదంటున్నాడు, స్పీకర్ కూడా మారలేదంటున్నారు, మేము మారినామని మేమెట్లా తీర్పు చెప్పాలన్నారు అనుకోండి. అప్పుడు ఒక మార్గం ఏంటంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారనుకోండి, లేదన్నా ఒక దానిపైన విప్ జారీ చేశారనుకోండి, విప్ను ఉల్లంఘిస్తే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై అయిపోతారు. బట్ దట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. ఇంకా వెంటనే ఇప్పుడు బై ఎలక్షన్స్ రావు, సుప్రీంకోర్టు తీర్పు. అందువల్ల దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ బై ఎలక్షన్ రావచ్చు, రాకపోవచ్చు కూడా. ఎందుకంటే మన చట్టాల్లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ తెచ్చుకోవాలి.